ప్రైజ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్లారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్నారండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రతిదినం ప్రార్థనతోనూ దేవుని వాగ్దానంతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కలిగి ఉన్న మనకు దేవుని మాటలే బలాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన బోధల్లోనూ ఆయన మార్గములోనూ ఆత్మీయతను కట్టుకుంటూ బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆపదలు కలుగుతాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 34:19 చరణంలో మనం చూసినట్లయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించునని మనం చూస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వానిని విడిపించును అని. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నామో, నీతిగా జీవిస్తున్నామో, అటువంటి వారికి ఆపదలు రాక మానవు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఆపదలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఉద్యోగం చేస్తున్నప్పుడు సాటి ఉద్యోగస్తుల ద్వారా రావచ్చు, కొంతమందికి కుటుంబం ద్వారా రావచ్చు, కొంతమందికి బంధువుల ద్వారా రావచ్చు, కొంతమందికి భార్య తరపున కుటుంబీకుల ద్వారా రావచ్చు, మరి కొంతమందికి భర్త తరపున కుటుంబీకుల ద్వారా రావచ్చు, మరి కొంతమందికి ఆపదల ద్వారా అవ్వచ్చు, సమస్యల ద్వారా అవ్వచ్చు, అనారోగ్యముల ద్వారా అవ్వచ్చు. ఆపదలు ఆయా రీతిగా వస్తూ నీతిమంతుని శోధిస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి సమయములో నేను కలిగి ఉన్న దేవుడు ఈ ఆపదలన్నిటిలో నుండి క్షణమాత్రంలో నన్ను విడిపించగలడని ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కీర్తనలు 34:15 చరణములో మనం చూస్తే యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరల ఒగ్గుచున్నవి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నీతిమంతుల మొరలను ఆయన ఆలకిస్తూ ఉన్నారు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. నీతిగా నువ్వు జీవిస్తూ శోధింపబడుతున్నావా? నీతిగా నువ్వు జీవిస్తూ ఆపదను అనుభవిస్తున్నావా? నిందలను అనుభవిస్తున్నావా? ఆయన దృష్టి నీ మీద ఉండి నీ మొరను విని నిన్ను బలపరచడానికి ఆయన క్షణము చాలు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, నేను క్రీస్తును కలిగి జీవిస్తున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, నీతిగా జీవిస్తూ ఉన్నాను, నాకు ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి, వీటన్నిటిలో నుండి నన్ను ఆయన విడిపింపగలరా అని అవిశ్వాసంలోకి వెళ్ళక ఆయన దృష్టి మన మీద ఉందని విశ్వాసంతో మన ఆత్మీయతను ముందుకు కొనసాగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మన వాగ్దాన వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందామండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అయితే మనకి ఇష్టమైనవి మనం అడుగుతున్నాం. ప్రభువా, నాకు ఫలానా అవసరత ఉంది, నాకు ఫలానా ఇష్టముగా ఉంది, దాన్ని నాకు అనుగ్రహించు అడుగుతున్నాం. సరే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అడుగుతున్న మీరు ఎటువంటి ఆత్మీయతను కలిగి అడగాలి? ఆయన ముందుగా చెప్తున్నారు, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నాతో మీరు ఉండాలి అంటే ఏమిటి అని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని చెప్తూ 4వ వచనములో మనం చూస్తే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగూ ఫలింపదో
అని మనం చూస్తున్నాం. అంటే క్రీస్తుతో మనం ఏమవ్వాలండి? అంటు కట్టబడి ఉండాలి. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో మీరు అంటు కట్టబడి ఉండాలి. ఒకవేళ నాతో మీరు లేనట్లయితే ఆ తీగ ఎండిపోయి అది పారవేయబడుతుంది. అటువంటి ఆత్మీయత కలిగిన వారు ఏది దేవుణ్ణి అడిగినా ఏమీ పొందుకోలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఆయన ఏమంటున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎవరైతే నాతో నిలిచి ఉండరో వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయే ఆత్మీయతను కలిగి ఉంటారు. గనుక నా యందు మీరు నిలిచి ఉండండి. ఆయన యందు మనం నిలిచి ఉండడం అంటే ఏమిటి అంటే ఆయన వలె పరిశుద్ధతను మనం కలిగి జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనం నేను చదువుతూ ఉన్నానండి. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడను పాపము చేయుడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడడు లేదు, ఎరుగనో లేదు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యందు నిలిచి ఉండేవాడు పాపము చేయుడు. అంటే ఆయనలో పాపము లేదు గనక ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయనతో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వారు పాపము చేయరండి. పాపము చేయడానికి వారు భయపడతారు. ఎందుకంటే నేను ఆయనతో ఉన్నాను, నేను యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాను గనక నేను పాపము చేయను. ఎందుకంటే నేను కలిగి ఉన్న ఆయన పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు గనక నేను పరిశుద్ధముగా ఉండాలని భయము కలిగి ఆయన యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఆయన అంటున్నారు, నా యందు నిలిచి ఉండి వారు, ఆయన యందు నిలిచి ఉండి వారు ఎవరునూ పాపము చేయరు, ఆయనను చూడలేరు, ఆయనను ఎరగలేరు అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అంటే వాక్యము మళ్ళీ ఏమవ్వాలండి? నిలవాలి. వాక్యం మళ్ళీ నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే మన హృదయము పవిత్రముగా, మన హృదయం పరిశుద్ధముగా, ఆయన దృష్టికి అంగీకారంగా ఒక మెత్తని నేలవలే మన హృదయం ఉండినట్లయితే ఆయన మాటలు మనలో నిలిచి ఉంటాయి. మనము ఆయన యందు నిలిచి ఉంటాం. అప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఇస్తానంటున్నారు. మీకు ఏది ఇష్టమో మీరు నన్ను అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. మీకు ఇష్టమైన వాటిని నేను ఇస్తాను. మీరు నన్ను అడిగిన యెడల నేను చేస్తాను, నేను ఇస్తాను అని ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద అడుగుతున్నాం, దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతున్నాం, దీవించమని అడుగుతున్నాం, స్వస్థపరచమని అడుగుతున్నాం, సమస్యలను విడిపించమని అడుగుతున్నాం, ఉద్యోగం కావాలని అడుగుతున్నాం, వివాహాలు జరగాలని అడుగుతున్నాం, అన్నీ అడుగుతున్నాం. కానీ ఆయన యందు మనం ఉండట్లేదు, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండట్లేదు. గనుకనే ఏమీ పొందుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నా యందు మీరు ఉండండి, నాతో మీరు అంటు కట్టబడి ఉండండి, మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఆత్మీయతను మీరు కలిగి ఉండండి. అప్పుడు మీరు ఏది అడిగినా నేను చేస్తానని. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే దేవుడు. అడిగేవారికి ఆయన ఇవ్వననే ముఖము తిప్పుకునే దేవుడు కాదండి, ఆయన ఇచ్చే దేవుడు. అయితే పొందుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు గనక మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు మాట్లాడుతున్నారు గనక ఈ మాట యందు విశ్వాసం ఉంచి, అయ్యా నాలో పలానా బలహీనతను బట్టి నీ యందు నేను నిలిచి ఉండలేకపోతున్నాను, వాటిని నా నుండి తొలగించు, నీతో నేను అంటు కట్టబడి నీ యందు నిలిచే ఆత్మీయత, నిన్ను కలిగి జీవించే ఆత్మీయత నాకు దయచేయి ప్రభువా అని ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ వాగ్దానంలో ఉన్న దీవెన పొందుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఆయన దగ్గర మొరపెడతారో వారికి సహాయం చేయడానికి, వారిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఆయన యందు నిలిచి ఉండి, దేవుని మాటలు మన యందు నిలిచి ఉండే ఆత్మీయతను కలిగి దేవుని ద్వారా ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం.
దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. మీతో మేము ఉండాలని, మీ యందు మేము ఉండాలని అయ్యా, మా యందు నీ మాటలు ఉండాలని, అలా మేము ఉండి అయ్యా మేము ఏదడిగినా నువ్వు మాకు ఇస్తానని మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రములు ప్రభువా. అటువంటి ఆత్మీయతను కలిగి మీరిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్నా అయ్యా, ఈ వాగ్దానం విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే మీ స్వస్థత ఆరోగ్యమును కలుగు చేయండి. ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకుంటే మీరు తోడుగా ఉండి మీ సహాయం వారికి కలుగు చేయండి. రాకపోకల్లో ప్రయాణంలో ఉన్న వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. దినమంతా మీ కృప అనుగ్రహించమని, అపవాది క్రియలు ఏ కుటుంబం మీద ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి దినమంతయు మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అయా నీ బిడ్డలందరికీ కలుగు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.